BSc Food and Nutrition లో యూనివర్సిటీ ఫస్ట్ ర్యాంక్, సెకండ్ ర్యాంక్, థర్డ్ ర్యాంక్. సన్ ఇంటర్నేషనల్, విశాఖపట్నం, హైదరాబాద్. నమస్కారం. సువర గారు మనతో ఉన్నారు. ప్రముఖ రాజకీయ సామాజిక విశ్లేషకులు, పరిశీలకులు. నమస్కారం సువర గారు. సువర గారు, నిన్న జగన్మోహన్ రెడ్డి విజయవాడలో పర్యటించారు వరద ప్రభావిత ప్రాంతాల్లో. ఆయన మాట్లాడింది ఇది కంప్లీట్గా మ్యాన్ మేడ్ ఫ్లడ్స్ అనే అంశాన్ని తీసుకొస్తూ కొన్ని ఉదాహరణలు చెప్పుకుంటూ వచ్చారు. ఎందుకు నేను ఈ మాట అంటున్నాను అనేటువంటి విషయాన్ని. ఓవరాల్గా నిన్న జగన్మోహన్ రెడ్డి పర్యటించిన తీరు, చేసిన కామెంట్స్, ఆ సందర్భంలో చేసినటువంటి కామెంట్స్ ఎట్లా అనిపించాయి మీకు? ఒక రకంగా చెప్పాలంటే అటువంటి నికృష్టుడి గురించి మాట్లాడటానికి నాకు చాలా అసహ్యంగా ఉంది. ఇట్లా మాట్లాడటానికి కూడా ఆ పేరు ఎత్తాలన్నా కూడా నేత కదా, ఏ బొచ్చులో నేత, ఏమైనా పనికిమైన భూమికి బరువైన వ్యక్తుల గురించి మాట్లాడాలంటే కూడా అసహ్యం కూడా గోపి గారు. అంత నికృష్టం, అంత జుగుప్సాకారం, అంత హేయమైన వ్యక్తులు ఇంకా భూమి మీద ఉండటం మనం విచారించదగ్గ విషయం. అంత ప్రముఖంగా 5 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉండి ఇంకా రాజకీయంగా మనుగడలో ఉండటమే విచారించదగ్గ విషయం. అంటే ప్రతిపక్ష నేతగా ఉన్నాడు కాబట్టి ప్రభుత్వ చర్యను వ్యతిరేకించడం. అంత నేను సెంట్ రాసుకుంటే నేను పెంట రాసుకుంటా, అంతే మించి నేను కూడా బతికే ఉన్నాను, ఇంకా రాజకీయంగా చంపేశారు కానీ మనిషిగా నేను ఇంకా బతికే ఉన్నానని చెప్పడం కోసం వచ్చి ఆడుతున్న నికృష్టమైన డ్రామా తప్పించి అతనికి ఏమాత్రం సామాజిక స్పృహ, ప్రజల పట్ల కనీస ఇంగిత జ్ఞానం, ప్రజల మాన ప్రాణాలని మనం కాపాడాలని అసలు అటువంటిది లేనే లేదు. అటువంటిది అసలు ఏ కోశాన డిఎన్ఏలోనే లేదు. ప్రజలు పేద రావడం రిటర్నింగ్ వాళ్ళ దగ్గరికి వెళ్ళినట్టున్నారు. అక్కడ జై జగన్ అంతే, అంత మించి ఏమీ లేదు. ఇప్పుడు ఏమన్నా బుద్ధి జ్ఞానం ఉండడానికి బుడమేరు ఎక్కడుంది, కృష్ణానది ఎక్కడుందో, సామాజిక అవగాహన ఉండాలిగా. నువ్వు 5 ఏళ్ళు ముఖ్యమంత్రి గడిచినాడు. అవును కదా. బుడమేరు ఎక్కడుంది, కృష్ణానది ఎక్కడుంది, మధ్యలో విజయవాడ ఎక్కడుంది? అసలు బుడమేరు వరద ఎటొస్తే ఎటు వెళ్తుంది? బుడమేరుకు వరద రావడానికి కారణం ఏంటి? అసలు కృష్ణానది వరద ఎక్కడి నుంచి వస్తుంది? కృష్ణానది 12 లక్షల క్యూసెక్కులు వరద వచ్చిందానికి కారణం ఏంటి? అసలు అవగాహన ఉండాలిగా. ఒక ముఖ్యమంత్రిగా చేసినట్టుకి కడుపుకు అన్నం తినేవాడికి ఒక ఇంగిత జ్ఞానం ఉండాలిగా. ప్రజలు అక్కడ ఇబ్బందులు ఉండారు, మనం కాపాడదాం, మన పార్టీని కూడా ఏమైనా పంపిద్దామని ఏమైనా ఒక నీళ్ళ బాటిల్ ఏమైనా ఇప్పించాడా? ఏమైనా కాల్ చేశాడా? మా పార్టీ కూడా మేము ప్రజాసేవలో ఉంటాము, మేము కూడా వెళ్ళి బాధితులను ఆదుకుంటామని ఎక్కడన్నా అన్నాడా? ఎక్కడన్నా ఆ జిల్లాకు సంబంధించిన నాయకులు కానీ, గుంటూరు జిల్లా నాయకులు ఎవరన్నా వచ్చి 10 పడవలు లైఫ్ బోట్లు వేసుకొచ్చి ఎక్కడన్నా 10 మందిని రెస్క్యూ చేశారా? ఒక లంపెన్ గ్యాంగ్ కాలకేయుల ముఠా వచ్చినట్టు వెనకొచ్చి పడ్డారు. ఆ ఓడిపోయిన ముఖాలు చూస్తుంటేనే అసహ్యం కూడా. ఆ ఫోటో ఊహించుకుంటేనే అసహ్యం. అసలు మీకు అసహ్యం అయితే ఎట్లండి? 39% మంది జనాలు. అదే కదా దురదృష్టం, అదే కదా దురదృష్టం అనేది. ఆ సమాజంలో ఇంకా బాధ ఎందుకంటే ఇంకా అటువంటి అసాంఘిక శక్తుల్ని సమర్థిస్తున్న 139 మంది జనం ఉండటమే దురదృష్టం అని అంటాను నేను. ఎంత ఇంగిత జ్ఞానం లేకుండా ప్రవర్తించండి. మొన్నటిదాకానేమో ఆ చీరలు కట్టుకుని, తడికిలు అడ్డం పెట్టుకుని, పోలీసులను అడ్డం పెట్టుకుని ఏదో నన్ను చంపేస్తారు, పొడి చేస్తారని ముఖ్యమంత్రి పదవి ఉన్నంతకాలమేమో ఆ డ్రామా నటువంటి చెట్లు కొట్టేసి, నిన్నేమో నిస్సిగ్గుగా మోకాళ్ళ లోతు నీళ్ళ చంద్రబాబు ఆయన నడుపుతున్నాడు, ఆయనకి ఎక్కడో క్రెడిట్ వచ్చేస్తుంది, నన్ను మర్చిపోతారు జనమేమోనన్న ఒక నికృష్టమైన ఆలోచనతో ఆ బూనే షో కోసం 4 మోకాళ్ళ లోతు నీళ్ళలో 4 అడుగులు వేసాడు. వేసి అక్కడికి వెళ్ళి మహిళల దగ్గరికి వెళ్ళి మీకేం అందట్లేదు కదా అని ఏదో కెలకపోయాడు. వాళ్ళు పెట్టమని చెప్పేటి మొహాన్ని కొట్టినట్టు కొట్టారు. మాకు ఇంకేం చేస్తున్నారు, చేస్తున్నారు, మంచినీళ్ళు ఇచ్చారు, అన్నీ ఇస్తున్నారు, మాకు బాగానే జరుగుతున్నాయి, ఎంతకు మించి ఎవరేం చేయగలరు అని వాళ్ళు మొహాన్ని చెప్పేట్టు కొట్టారు మహిళలు. అయినా సిగ్గు శరం లేదా, ఏం మాట్లాడతాడో అతనికి ఇంగిత జ్ఞానం లేదు. అక్కడ ప్రత్యేకంగా చంద్రబాబు ఇల్లు మునుగుతుందేమోనని ఆయన వరదని అటువైపు గేట్లు ఎత్తి అటువైపు మళ్లించాడు. అంటే ఇక్కడ కూడా ఇంత జరిగిన తర్వాత కూడా చంద్రబాబు ఇల్లే టార్గెట్. అసలు అంత నికృష్టుడండి. మరి అది అన్నమయ్య ప్రాజెక్ట్ అక్కడ కొట్టుకుపోయినప్పుడు వెళ్ళావా? నీ జిల్లాలోనేగా. అక్కడ అందరూ మంది జనం చనిపోయారుగా. అర్ధరాత్రి వచ్చేసి ఊరి మీద పడిపోయిందిగా. నువ్వు వెళ్ళి పరామర్శించావు అక్కడ? ఏమన్నా ఇవాళ వరకు రిహాబిలిటేషన్ జరిగిందో? పోయిన వాళ్ళకి పైసా ఇచ్చావా నువ్వు? ఏం మాట్లాడటానికి అతను అర్హత లేదు గోపి గారు. అసలు అతను మాట్లాడే నైతిక అర్హత లేదు, ఎలాంటి అర్హత లేదు. అతను ప్రజల్లో ఏదో దురదృష్టవశాత అటు ప్రజల్లో మనిషిగా మిగిలాడు తప్పించి. అంటే నేను తీసుకున్న పాయింట్ పెద్ద చర్చనీయాంశం కాకపోవచ్చు, కానీ కాదు పెద్ద చర్చనీయాంశం. నేనేమంటున్నానంటే ఇది కాదు, చంద్రబాబు ఇంటి గురించి. అంటే చంద్రబాబు ఇల్లు మునగకుండా ఉండడం కోసం విజయవాడ మొత్తాన్ని ముంచేస్తాడా? ఇంగిత జ్ఞానం ఉండాలి కదా, బుద్ధి జ్ఞానం ఉండాలి కదా మాట్లాడటానికి. చంద్రబాబు నాయుడు గారి ఇల్లు ఉంది ఎక్కడ? చంద్రబాబు నాయుడు గారి అవతల వైపు. చంద్రబాబు నాయుడు గారి ఇల్లు మునగాలంటే ఎక్కడి నుంచి వరద రావాలి? కృష్ణానదికి పైనుంచి పులిచింతల, పైన నాగార్జున సాగర్, పైన శ్రీశైలం, ఇవన్నీ రావాలి. దాంట్లోకి మున్నేరు వాగు ఎక్కడి నుంచి ఎక్కడ వచ్చి కలుస్తుంది?
పులిచింతల పైన కలుస్తుంది. కలుస్తుంది. పైన ఇంకా చాలా వాగులు ఉన్నాయి కదా తెలంగాణ నుంచి. తెలంగాణలో కూడా కుంభవృష్టి జరిగింది కదా నల్గొండ, ఖమ్మం జిల్లాల్లో. అవును అవును. ఖమ్మం వరద, నల్గొండ వరద అంతా మరి ఇక్కడ మన మూసీ కోదాడ, మూసీ నది, హైదరాబాద్ మూసీ వరద ఇదంతా వెళ్ళిపోతే ఎక్కడి నుంచి వెళ్ళాలి? కృష్ణలో కలవాలి. అవును. కలిసినప్పుడు మరి ఎక్కడి నుంచి ఆపడానికి కూడా ఒక హద్దు ఉంటుంది కదా. ప్రాజెక్టులు విపరీతంగా ఓవర్లోడ్తో ఆపలేరు కదా ఎవరోనూ. ఇన్ఎవిటబుల్గా గేట్లు తెరవాల్సింది ఆ డ్యామ్ సేఫ్టీ కోసం. ఆటోమేటిక్గా మీకు అది మునిగితే అటు వరద వస్తుంది. దానికి నేను బుడమేరు వరదకి ఏమైనా సంబంధం ఉందా అసలు? బుడమేరు వరద ఎటు వెళ్ళి కలుస్తుంది? కృష్ణలో కలుస్తుంది అసలు? ఎటు నుంచి వెళ్తుంది బుడమేరు వరద? బుడమేరు పైనుంచి గన్నవరం మీదుగా కేసరపల్లి మీదుగా పోయి అటు కొల్లేరు లేక్లోకి పోతుంది. అంటే తెలియదు, తెలుసుకునే ప్రయత్నం అసలు లేదండి. ఎవడో పనకమాల ఏదో ఒకటి రాసి చెప్పి ఉంటాడు. పేపర్ ఉంది, పేపర్ లేకపోతే అక్షర జ్ఞానమా పోడండి. ముఖ్యమంత్రికి ఏడిసావు కదా 5 ఏళ్ళు, నీకు తెలియాలి కదా ఏ ఏరియా ఎక్కడ ఉంది, ఏ సముద్రం ఎక్కడ ఉంది, ఏ నది ఎక్కడ ఉందని. అసలు రాష్ట్రానికి సరిహద్దులనే తెలిసి దుర్మార్గుడికి ఇంకా బూతులు తిట్టాలని ఇంకా చాలా నేలబారు కృష్ణా జిల్లా గ్రామీణ వ్యవస్థలో ఉండే బూతులన్నీ తిట్టాలనిపిస్తుంది. తిట్టి నోరు పాడు చేసుకుంటాం అనవసరమనే. కానీ అక్కడ మునిగిపోయి హృదయ విదారకంగా లక్షలాది మంది అన్నార్తులండి, దళితులండి, గూడెలు మునిగిపోయినాయి గోపి గారు. కింద లంక గ్రామాల్లోకి వెళ్ళినా లేకపోతే విజయవాడలో మీరు సింగునగరు ఆ ప్రాంతాల ముత్యాలంపడ ఎన్ని చూసినా కూడా రిక్షా దొక్కునేవాళ్ళు, కూలి చేసుకునేవాళ్ళు, ఇళ్లలో పనులు చేసుకునేవాళ్ళు, రోజువారీ కూలీ చేసుకునే రైల్వే స్టేషన్లో బరువులు మోస్తా దీంట్లో అంటే మోటివ్ ఏంటి అక్కడికి వచ్చి కూడా అలాంటి వ్యాఖ్యలు చేయడం? అంటే అజ్ఞానం, అహంకారం, తెలియనితనం అంటాను కూడా లేదు. అదొక అరాచకత్వం. ఇప్పుడు అంటే జనాలు ఏమనుకుంటారు ఇట్లా మాట్లాడితే అని కూడా ముఖాన్ని వస్తారని ఇంగిత ప్రతిపక్షం కాబట్టి మాట్లాడాల్సిందేనా? కడుపుకు ఆనందం తినేవాడికి అయితే ఎవరికన్నా ఉంటుంది, ఎరుపు అనేది ఉంటుందండి. ఎవరిని అనుకుంటారు మనం ఏ స్థాయిలో ఉన్నాం, మనం మాట్లాడితే ఏంటి అని. వాళ్ళు మనం ఇద్దరం మాట్లాడుతూ ఉంటేనే 100 ఆలోచించుకుంటాం. మనం ఈ భాష బయటికి వెళ్తే మన బయట ఎప్పుడన్నా తిడతారు, కింద కామెంట్లు పెడతారు, మనం ఎందుకు అనవసరంగా అని మనమే సంభాళించుకుని మాట్లాడతాం. అవును కదా. అటువంటిది ఒక పదవిలో 5 ఏళ్ళు పదవిలో ఉండి ఇవాళ నేను ప్రతిపక్షం జనాలు ఇవ్వకపోయినా నేను ప్రతిపక్షమని తిరుగుతా. అదేమంటే మా కుటుంబం, మా ఫ్యామిలీ అనేది లెగసీ లేనిపోయిన ఒక అరాచకమైన లెగసీని పెట్టుకుని ఏంది నువ్వు చెప్పాల్సింది ఏంటి? బాధ్యత ఏంటి అసలు? నీవేం మెసేజ్ ఇచ్చావు? జనాలు వస్తారు, ముఖాన్ని కాండ్రించి వస్తారనన్నా ఉండాలి కదా, సిగ్గుసారి ఉండాలి కదా. ఏదో పులివెందులో చేసిన అరాచక ఫ్యాక్షన్ రాజకీయం రాష్ట్రం మొత్తం చేస్తారంటే చెప్పే ప్రయత్నం కూడా జరగదా అక్కడ? ఎవరో చెప్పిన వాళ్ళందరూ ఎందుకు పార్టీ వదిలిపెట్టి ఎందుకు రావట్లేదు? వాళ్ళు నిజంగా వాళ్ళు మాట్లాడుతున్నారు కదా, మేమేం చేయలేకపోయినా. వాళ్ళు ఏదో వాళ్ళు మాట్లాడేది నంగనాచి మాటలు మాట్లాడుతున్నారు కానీ వాళ్ళు మాట్లాడేదానికి విలువ ఏంటో తెలుసు. కానీ రియల్ కలర్స్ మనకు తెలుస్తున్నాయి కదా. అసలు అతన్ని మనం ముందే వాళ్ళే చెప్పారుగా ఏ అంశం తీసుకెళ్ళినా కానీ ఆయన దగ్గర. అజయ్ కలాం గారు చెప్పారు, ఎల్వి సుబ్రహ్మణ్యం గారు చెప్పారు, శ్రీరామ్ చంద్రమూర్తి గారు, వీళ్ళందరూ చెప్పిన వాళ్ళు విఘ్నత ఉండాలి, అందరూ చెబుతారు నిజస్వరూపం ఏంటనేది. చెప్పకపోతే మనం మాట్లాడుకున్నాం, గుర్తుందా? 5 ఏళ్ల క్రితమే మాట్లాడుకున్నాం. ఈ విషపూరుగా ఎట్టా ఉంటుంది, జరగబోయే పరిణామాలు ఎట్టా ఉంటాయని మనం ఇదే ఛానల్లో మాట్లాడుకున్నాం. పరిణామాలు ఇప్పుడు బెజవాడ ప్రజలు ఎట్లా చూసుంటారు జగన్మోహన్ రెడ్డి మాటల్ని? ఒక బెజవాడ ఏముందండి, ప్రపంచం మొత్తం చూసింది గోపి గారు. ఇప్పుడు మీకు దిగువ డౌన్ ఇది మన దివిసీమ ఉంది, కృష్ణా వెళ్ళి సముద్రంలో కలిసే ప్రాంతం, కృష్ణా గుంటూరు జిల్లాల్లో. ఆ ప్రజలందరికీ పోనీ అటు ఏం వెళ్ళావు? నీ పోయే కాలమా? ఇక్కడికి వచ్చి తిరిగినాడు, అక్కడ కూడా వెళ్ళొచ్చుగా. ఓ ముఖ్యమంత్రి ఇక్కడ తిరుగుతున్నాడు, అక్కడ ఎమ్మెల్యేలు వాళ్ళందరూ అక్కడ ఎక్కడ ప్రాంతంలో అక్కడ తిరుగుతున్నారు. మీడియా ఓన్లీ ఇక్కడ ఫోకస్ ఉంది. ప్రతిపక్షం చేయాల్సింది అది కదా. నువ్వు చంద్రబాబు ఇక్కడ ఎందుకు తిరుగుతున్నావు? అక్కడ కూడా చంద్రబాబు చుట్టూ తిరగడం ఎందుకు? నువ్వు చంద్రబాబు ఎక్కడ తిరిగితే అక్కడే తిరగడం ఎందుకు? నీ భావదారిద్ర్యం కాకపోతే, నీ దివాళా కోరుతానం కాకపోతే, చంద్రబాబు తిరగకుండా, చంద్రబాబు దృష్టికి రాకుండా ఇంకెక్కడో లక్షల మంది ఉన్నారు థాయిలాండ్లో. నీకేమైనా ఉంటే అక్కడికి పోవచ్చు కదా, అక్కడ పోయి అవన్నీ చూడవచ్చు కదా, ప్రభుత్వం కళ్ళు తెరిపించవచ్చు కదా. మొత్తానికి మరోసారి జగన్మోహన్ రెడ్డి తన అజ్ఞానాన్ని బయట పెట్టుకున్నాడు. అజ్ఞానం, అహంకారం ఏం మాట్లాడాలి? డిక్షనరీలో పదాలు కూడా ఉండేటువంటి దుష్టశక్తి గురించి మాట్లాడాలంటే దౌర్భాగ్యం అండి. తెలుగు జాతి దౌర్భాగ్యం. అటువంటి వాళ్ళు నాయకులుగా రావటం, ఇంకా అక్కడ ప్రజల మధ్య ఉండటం అనేది ఏ రోజు తెలుగు వాళ్ళు చేసుకున్న దురదృష్టం, దౌర్భాగ్యం. కానీ ఇప్పుడు జనాలు రియలైజ్ అయ్యి ఉంటారేమో చంద్రబాబు లెక్క ప్రకారం. ఇప్పుడు యాక్చువల్గా జగన్మోహన్ రెడ్డికి ఓటు వేసిన, వైసీపీకి ఓటు వేసిన వాళ్ళు కూడా ముక్కురేలు వేసుకుంటారు. అరే ఇలాంటి వ్యక్తిని కదా మనం ముఖ్యమంత్రి. 75 ఏళ్ళలో పాపం ఆయన రాత్రి నిద్రలో ఆహారాలు మాని, ఆయన కూడా లైఫ్ జాకెట్ వేసుకుని, వాళ్ళందరితో ఐఏఎస్లో ఎమ్మటి వేసుకుని
అందరూ పాపం నిద్ర సో ప్రజలు కూడా రియలైజేషన్ వచ్చి ఉంటదేమో కదా, ప్రజల్లో వచ్చింది. కంపారిజన్ వచ్చి ఉంటదేమో కదా, జగన్మోహన్ రెడ్డి వచ్చినా ఏం కూడా చేశాడు, ఈయన ఏం వచ్చినా చేశాడు. కూడా ప్రజల్లోనండి ఎప్పుడూ కూడా భావదారిద్రుల్లోనూ నిష్ఠదారిద్రులు ఉంటారు 30%. వాళ్ళు మనం మార్చలేం. ప్రపంచంలో భారతదేశం మొత్తం ఉంటారు ఈ నిష్ఠదారిద్రులు. ఆ 30% ఎప్పుడు కూడా వ్యతిరేక భావజాలంలోనే ఉంటారు. ఎప్పుడు నెగిటివ్ మైండ్స్తోనే ఉంటారు వాళ్ళు. అందుకని ఎప్పుడు ఆ డౌన్ ట్రేడంలోనే చేస్తారు వాళ్ళు. ఆర్థికంగా పెద్దవాళ్ళు అయి ఉండొచ్చు కానీ వాళ్ళ మనసులంతా కూడా పొల్యూట్ అయిపోయి ఉంటాయి. రైట్, ఆ కంపారిజన్ వచ్చే ఉంటుంది. 100% వస్తుందండి. రియలైజ్ అయ్యింది, సమాజం రియలైజ్ అయ్యింది. రైట్ సార్, థ్యాంక్ యూ.